కోనసీమ వైసీపీ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముమ్మిడివరంలో వైసీపీ మత్స్యకార సభలో చంద్రబాబు సాంగ్ ప్లే అయింది. జగన్ పాటకు బదులు చంద్రబాబు పాట రావడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు కంగుతిన్నారు. వెంటనే పాటను మార్చండి అంటూ వైసీపీ నేతలు అరుపులు కేకలు వేశారు. వైసీపీ సభలో చంద్రబాబు పాట రావడంతో చంద్రబాబు హవా వైసీపీని తాకిందంటూ నేతల్లో చర్చ మొదలైంది. వైసీపీ సభలో జగన్ పాటకు బదులుగా చంద్రబాబు పాట ప్లే అవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వైసీపీ నేతలంతా కంగుతిన్న పరిస్థితి. అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, లక్ష్మీదుర్గ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ రోజు నిర్వహించిన వైసీపీ మత్స్యకార సభలో తెలుగుదేశం పార్టీ పాటలు హల్చల్ చేశాయి. వైసీపీ సభలో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి పాడిన నాయకుడా అన్న పాట ఒక్కసారిగా ప్లే అవడంతో అక్కడున్న కార్యక్రమంలో ఉన్న వైసీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కుపడ్డారు. వాస్తవానికి ఈ రోజు మధ్యాహ్నం ముమ్మిడివరంలో మా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఓఎన్జీసీ సంబంధించి మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేసే కార్యక్రమం సంబంధించి భారీ సభ ఏర్పాటు చేశారు. సభ మరి కాసేపట్లో ప్రారంభం అవుతుండగా సభ వేదికపై వైఎస్ జగన్ సంబంధించి వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ప్రసారం అవుతున్న సమయంలో ఒక్కసారిగా దానికి బ్యాక్గ్రౌండ్ గా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ రూపొందించిన నాయకుడా అనే పాపులర్ సాంగ్ ఈ ఒక్కసారిగా సభలో ప్లే అవడంతో ఒక్కసారిగా ఉన్న వైసీపీ నేతలందరూ కూడా పొంగుతున్నారు. ఈ జరిగిన విషయం అంతా వైసీపీ కార్యకర్తలు కూడా ఒక్కసారి చిత్రీకరిస్తుందో వాళ్ళందరూ కూడా ఆపమని చెప్పి కూడా వైసీపీ సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఒత్తిడి తెచ్చారు. అయితే అయినప్పటికీ కూడా వైసీపీ సభలో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి పాడిన నాయకుడా సాంగ్ ను బయట అప్పటికే వీడియోలో బయట రావడంతో వైసీపీ నేతలందరూ కూడా తలపట్టుకున్న పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రజలు ఎక్కడికెక్కడ నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమం ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ పాడిన పాట వైసీపీ సభలో ప్రచారం కావడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలందరూ కూడా కొంగుతున్నారు. అప్పటికప్పుడు వైసీపీ నాయకులందరూ లేచి ఎవరైతే కార్యక్రమాన్ని సంబంధించి వీడియోలు ఆడియోలు పర్యవేక్షిస్తున్న సిబ్బందితో ఒక్కసారిగా మండిపడ్డారు. సభలో జగన్ బదులు చంద్రబాబు నాయుడు పాట వినిపించడంతో బయట పార్టీ పరువు కూడా పోతుందని తక్షణం ఆపాలని చెప్పి వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్న వీడియోలు కూడా మనం చూడొచ్చని చెప్పొచ్చు. వాస్తవానికి అయితే తెలుగుదేశం పార్టీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు కలవడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం రాబోయే ఎన్నికల్లో ఖాయమని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సభలో చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ పాడిన పాట ప్రచారం కావడంతో వైసీపీలో కూడా తెలుగుదేశం పార్టీ హవా వైసీపీని కూడా బలంగా తాగుతుందనే చర్చ అక్కడ నెలకొందని చెప్పాలి. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ అప్పారావు.